అన్న ఎందుకన్నా తప్పు కొనుక్కుంటారు? అన్ని ఏ రోజైనా కనుక్కున్నారన్నా? ఎందుకన్నా పెద్ద దానికల్లా భయపడిపోతావు? సరే ఫోన్ చేసి ఒక మాట చెప్దాం. మరి నువ్వు ఇంత పిరుకోవడం అనుకోలేదు అన్న. హోటల్లో దొంగతనం చేసినట్టు కూడా ఇంత భయపడ్డు. మీ హోటల్లో మీ కౌంటర్ నుండి నువ్వు డబ్బులు తీసుకుని వచ్చినావు. ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు అయితే ఏమైపోద్ది? అన్ని జాబుల నుంచి డబ్బులు తీసేస్తారు. వెళ్ళే చెప్తావు అన్నీకి ఇలా డబ్బులు తీసుకున్నామని. దానికి మళ్ళీ ఫోన్ చేయాలా? మళ్ళీ దీని గురించి వెనక్కి వెళ్ళాలా? నువ్వేటన్నా మరి అంటే అన్నయ్య దగ్గర ఎప్పుడు మాట పడలేదురా. మొదటిసారిగా భూమి కోసం చీర కొనడానికి వెళ్తున్నావు. చెప్పకుండా తీసుకురావడమే తప్పు. ఇప్పుడు ఇవి ఎవరికో ఇవ్వాల్సిన డబ్బుల్ని తీసుకొచ్చేసాను. ఏంట్రా మాధవ ఇలా చేసావనంటే ఆ మాట నేను తట్టుకోలేనురా. ఇప్పుడు ఏడ్ చేయాలన్నా? అన్నికి విషయం చెప్పాలంతే కదా. ఒక పంచే ఇలాగా మాట్లాడుకుంటే అవతల షాపులు మూసేస్తారు. నాకు ఇక్కడ చిన్న పని ఉంది. ఆ పని చూసుకుని నేరుగా హోటల్కి వెళ్ళిపోతా. అన్నీ రాగానే గల్లా పెట్టి చూడకముందే ఇలా మాధవన్న డబ్బులు తీసుకుని వెళ్ళాడు, పొరపాటుగా ఎవరికో ఇవ్వాల్సిన డబ్బులు తీసుకెళ్ళాడట, మీకు చెప్పమని నేను చెప్తాను. దాని గురించి ఆలోచించకన్నా. వదినికి ఎంత మంచి ఏర్కొనాలో చూడు. వెళ్ళన్నా, ముందు వెళ్ళన్నా. బాగుంటుందంటావా? నీకేది బాగోదు. అర్థం చేసుకునే అన్నీ బాగుంటాయి. నీ చెప్తాను కదా. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నేరుగా షాప్కి వెళ్ళి అక్కడున్న చీరలో మంచి చీర కొను. అది వదినికి ఇస్తే వదిని కళ్ళల్లో ఎంత సంతోషం కనిపిస్తుందో అది గుర్తు చేసుకో. ఇవన్నీ కాదు గుర్తు చేసుకోవలసినవి. వెళ్ళన్నా. సరే నువ్వు వెళ్ళి అన్నయ్య రాగానే ఈ విషయం చెప్పి. ఆ విషయం నాకు వదిలి నేను చూసుకుంటాను. ముందు నువ్వు వెళ్ళన్నా, షాపులు మూసేద్దరు. వెళ్ళన్నా అన్న, బేగలన్నా. అలాగే. సత్యచంద్ర కూడా సిన్సియర్గా ఉండు. తన హోటల్లో డబ్బులు తను తీసుకోవడానికి, తన అన్నకి చెప్పడానికి ఇంత మొహమాట పడుతుంది ఏంటన్నా? సర్లే, అన్నీ వచ్చేలోపు మనం వెళ్ళేసి మాధవని డబ్బులు తీసుకెళ్ళిన విషయం నీకు చెప్పాలి.